కూలింగ్ ఏజెంట్స్ లైక్ ఏసీస్ పెట్టేసి గ్రో చేస్తున్నారు. గ్రో చేసినప్పుడు దాని పొటెన్సీ తగ్గిపోతుంది, మెడికల్ వాల్యూస్ తగ్గిపోతుంది, కాంపోజిషన్ తగ్గిపోతుంది. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తా. తులసి ఉంది. తులసిలో చాలా రకాలు ఉంటుంది. రామ తులసి అని, కృష్ణ తులసి అని, వన తులసి అని, ఇట్లా ఈ వెరైటీస్ ఉంటాయి. సో ఇప్పుడు మనం హైబ్రిడైజ్ చేస్తున్నాం. సో తులసిలో యూగినాల్ అనే ఒక కాంపోజిషన్ ఉంది. సో మనం దాన్ని హైబ్రిడైజ్ చేసినప్పుడు ఈ కాంపోజిషన్ అనేది తగ్గిపోతుంది. అండ్ ఇంకొకటి అశ్వగంధ అని ఉంది, విథానియా సోమ్నిఫెరా అంటారు దాని సైంటిఫిక్ నేమ్. సో దాంట్లో విథనోలేడ్ అనే ఒక కెమికల్ కాంపోజిషన్ ఉంటుంది. దాన్ని తెలుగులో డొమ్మడోలు పత్రం అంటారు చెట్టుని. సో దాన్ని హైబ్రిడైజ్ చేసినప్పుడు మళ్ళీ ఈ కాంపోజిషన్ అనేది తగ్గిపోతుంది. ఈవెన్ అంతెందుకు టర్మరిక్ మీరు తీసుకుంటే, పసుపు తెలంగాణ లార్జెస్ట్ ప్రొడ్యూసర్, మన నిజామాబాద్ బెల్ట్ అది లార్జెస్ట్ ప్రొడ్యూసర్, వరల్డ్లోనే లార్జెస్ట్ ప్రొడ్యూసర్. సో దాంట్లో కర్క్యూమిన్ క్వాంటిటీ ఉంటుంది, కర్కుమా లాంగా అని అంటారు దీన్ని. సో దాంట్లో కర్క్యూమిన్ అనే ఒక మెడికల్ వాల్యూ ఉంటుంది, అది కెమికల్ కాంపోజిషన్. అది 7 to 20% ఉంటుంది టర్మరిక్లో. సో మనము బల్క్లో హయ్యర్ స్కేల్లో దాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నప్పుడు హైబ్రిడైజ్ చేస్తున్నాం దాన్ని. అండ్ మనము సాయిల్లో న్యూట్రియంట్స్ తగ్గిపోతున్నాయి. అండ్ మనం ఆర్టిఫిషియల్ పద్ధతుల్లో దాన్ని గ్రో చేస్తున్నాం, హైడ్రోపోనిక్స్ అని చెప్పేసి, పాలీహౌస్ టెక్నిక్స్ అని చెప్పేసి. సో దాంట్లో దాని న్యూట్రియంట్ వాల్యూస్ తగ్గిపోతుంది. ఇప్పుడు కర్క్యూమిన్ అనేది నియర్లీ మీరు పసుపు తీసి టెస్ట్ చేస్తే 2% to 4% ఉంటుంది అంతే. ఎక్కడ 20%, ఎక్కడ. ఇప్పుడు దానికి అంత ఛాయ రావడానికి కూడా ఈవెన్ యాడ్ చేస్తూ ఉంటారు. సో దాంట్లో ఆర్టిఫిషియల్ కలరింగ్ ఏజెంట్స్ యాడ్ చేస్తున్నారు. ఎందుకు? మార్కెట్ డిమాండ్ని మీట్ కావడానికి. ఆయుర్వేద మెడిసిన్స్లో మేము పసుపు యాడ్ చేస్తాం. సో దాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ లార్జ్ స్కేల్లో జరిగేది. ఇది వరకు ఎట్లా ఉండేది, ఇంటి దగ్గర మనం మన రోట్లో వేసి అవును నూరే వాళ్ళు దంచేవాళ్ళు. అవును, ఫ్యాక్టరీ వచ్చేసింది, ఫ్యాక్టరీలో మనం చేయాలి, దాంట్లో స్ట్రిప్స్లో చేయాలి. సో ప్లాస్టిక్ క్యాప్సూల్స్ వచ్చేసినాయి, జెలటిన్ క్యాప్సూల్స్ అని. సో మారిపోయింది, పద్ధతి మారిపోయినప్పుడు ఈవెన్ దాని క్వాలిటీ కూడా కాంప్రమైజ్ అవుతూ వచ్చింది. అండ్ ఇంకొకటి మెయిన్ అలిగేషన్ ఒకటి అందరూ చెప్పేది ఏంటంటే సైంటిఫిక్ కాదు, దీనికి ఎట్లాంటి సైంటిఫిక్ ప్రూఫ్ లేదు, అప్పటి గ్రంథాలు తీసుకొని చేసుకుంటున్నారు అండ్ రీసెర్చ్ జరగలేదు అని మాట్లాడతారు. బట్ సుశ్రుత సంహిత అని ఒక టెక్స్ట్ ఉంది ఆయుర్వేదాలో, సర్జరీ గురించి మాట్లాడేది. సుశ్రుతుడిని ఫాదర్ ఆఫ్ సర్జరీ అంటారు, వరల్డ్ వైడ్గా తనని ఫాదర్ ఆఫ్ సర్జరీగా రికగ్నైజ్ చేస్తారు. సో శల్యతంత్రం అనేది ఒక బ్రాంచ్ ఆఫ్ ఆయుర్వేదాలో 8 బ్రాంచెస్ ఉంటాయి. కాయ, బాల, గ్రహ, ఊర్ధ్వాంగ, శల్య, దంశ, జరా, వృషాన అని ఇట్లా 8 బ్రాంచెస్ ఉంటాయి. దాంట్లో శల్య అంటే సర్జరీ, అది ఒక బ్రాంచ్ ఆఫ్ సైన్స్ అనమాట, ఆయుర్వేదాలో ఒక బ్రాంచ్. సో ఆయన రాసినటువంటి బుక్కే సుశ్రుత సంహిత. దాంట్లో 300+ సర్జికల్ ప్రొసీజర్స్ చెప్పబడ్డాయి. రైనోప్లాస్టీ అంటే ఇవాళ మనకి ఆర్టిఫిషియల్ నోజ్ పోతే నోజ్ రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు, తర్వాత ప్లాస్టిక్ సర్జరీస్ చేస్తున్నారు. అవన్నీ అప్పుడే ఆ కాలంలోనే ఆయన చెప్పిండు. అండ్ ఆయన చెప్పిన పద్ధతుల్లోనే ఇప్పుడు ఇంకా చేస్తున్నారు. అండ్ అది కాకుండా 125 ఇన్స్ట్రుమెంట్స్ గురించి మాట్లాడతాడు ఆయన. సర్జరీలో ఎటువంటి ఇన్స్ట్రుమెంట్స్ వాడాలి మనం. సో దాంట్లో బ్లంట్ ఇన్స్ట్రుమెంట్స్, షార్ప్ ఇన్స్ట్రుమెంట్స్ అని ఉంటాయి. షార్ప్ ఇన్స్ట్రుమెంట్స్ ఒక 24 ఉంటాయి. బ్లంట్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే యంత్రాస్, అవి ఒక 101 ఉంటాయి. సో అవే ఇప్పుడు ఇంకా మెడికల్ ఫీల్డ్లో యూజ్ చేస్తున్నారు అలోపతిలో. సో ఒకవేళ ఆయుర్వేద అంత అవుట్డేటెడ్, దాంట్లో రిజల్ట్స్ రావు అంటే ఆయన చెప్పిన పద్ధతులే ఇంకా ఎందుకు యూజ్ చేస్తున్నారు. అండ్ ఆస్ట్రేలియాలో మెల్బోర్న్ కాలేజ్ ఆఫ్ మెడికల్ సైన్స్ అని ఒకటి ఉంది. అక్కడ సుశ్రుతుడిది ఒక విగ్రహం ఉంటుంది, అక్కడ రాసి ఉంటుంది ఫాదర్ ఆఫ్ సర్జరీ, హీ వాజ్ అ గ్రేట్ ఇండియన్ ఆయుర్వేదిక్ స్కాలర్ అని చెప్పేసి, who made immense contributions to surgical field of Ayurveda అని చెప్పి రాసి ఉంటుంది. సో సర్జరీని వరల్డ్కి పరిచయం చేసింది ఆయుర్వేద. అట్లాంటి ఆయుర్వేదాన్ని మనం ఏమైపోయింది, మనం చిన్న చూపు చూస్తున్నాం, వెస్టర్న్ మెడిసిన్కి ఎక్కువ పెద్దపీట వేస్తున్నాం. సో దానివల్ల ఇదంతా జరుగుతుంది. అంటే మైండ్ సెట్లో మార్పు వచ్చింది.